రాత్రి 10 గంటల తర్వాత ఆ ఊరి వీధులు నిశ్శబ్దంగా మారిపోతాయి. దూరంలో ఉన్న ఒక పెద్ద బంగ్లా మాత్రం ఎవరు చూడగానే వణికేలా ఉంటుంది. చెట్లు బంగ్లాని చుట్టేసి, కిటికీలు పగిలి, తలుపులు గాలికి ఒరఘోరా అని మ్రోగుతుంటాయి. ఆ బంగ్లాకు దగ్గరగా ఎవరూ వెళ్లరు. ఎందుకంటే అక్కడ కనిపించే దెయ్యం చాలా విచిత్రం. ఇది మనం ఊహించేలా కత్తులు పట్టుకుని పరుగెత్తే దెయ్యం కాదు, రక్తం కారే దెయ్యం కాదు. కాని దీని చేసే పనులు వింతగా, భయంకరంగా ఉంటాయి. ఒకసారి గ్రామంలోని ఇద్దరు యువకులు, రాము, మాధవ్, ధైర్యం చేసి ఆ బంగ్లా దగ్గరికి వెళ్లారు. వాళ్లు అందరి ముందు మాట ఇచ్చారు. ఈరోజు రాత్రి బంగ్లా తలుపు దగ్గర కూర్చొని ఉదయం వరకు తిరిగి వస్తాం. దెయ్యం ఉంటే మేమే పట్టేస్తాం. వాళ్లు వెళ్లిన వెంటనే గాలి ఒక్కసారిగా మారింది. చల్లగా ఉండాల్సిన రాత్రి గాలి ఒక్కసారిగా వేడిగా అనిపించింది. మాధవ్ చెబుతున్నాడు. రా రాము, గాలి ఎందుకో అగ్నిలా కాలుస్తోంది. నాకేమో వింత వాసన వస్తోంది. అక్కడ దగ్గరలో వాడి బాటిల్లో ఉన్న నీరు కదిలింది. ఒక అదృశ్య శక్తి దాన్ని కదిలించినట్లు. రాము ధైర్యం చూపించేందుకు ముందుకు వెళ్లాడు. అకస్మాత్తుగా మాధవ్ వేసుకున్న తెల్ల చొక్కా కళ్ల ముందే నల్లగా మారిపోయింది. రాము కళ్లద్దాలు ఒక్కసారిగా చీకట్లో బల్బుల్లా వెలిగిపోయాయి. వాళ్లు షాక్ అయ్యారు. ఇది ఏం జరుగుతోంది అని ఒకరినొకరు అడుగుకుంటుంటే లోపల నుండి గట్టి నవ్వు వినిపించింది. ఆ నవ్వు మాత్రం సాధారణం కాదు, దెయ్యపు నవ్వు కాదు. కాని జోకర్ నవ్వు లాగా అనిపించింది. రాము, మాధవ్ కళ్ల ముందు వింతలు జరుగుతూనే ఉన్నాయి. మాధవ్ చొక్కా నల్లగా మారిపోవడం, రాము కళ్లద్దాలు వెలుగులు విరజిమ్మడం వాళ్లని గందరగోళంలోకి నెట్టాయి. అకస్మాత్తుగా బంగ్లా తలుపు నెమ్మదిగా ఓర్ ఓర్ అన్న శబ్దంతో తానే తెరుచుకుంది. లోపల నిండా చీకటి. కాని చీకట్లో నుండి ఎవరో పెద్దగా స్వాగతం అన్నట్టు అనిపించింది. మాధవ్ భయంతో రాము చేతిని పట్టుకున్నాడు. రా, మనం వెళ్దాం, ఇది నిజంగా మంచిది కాదు. కాని రాము ధైర్యంగా అన్నాడు. వెళ్ళాలిరా, లేదంటే ఊరంతా మనల్ని ఆటపట్టిస్తుంది. వాళ్లు లోపలికి అడుగు పెట్టగానే బంగ్లాలోని గోడలమీద రంగురంగుల వెలుగులు మెరుస్తున్నాయి. చీకట్లో ఉన్న ఇల్లు ఒక్కసారిగా సర్కస్ టెంట్లా మారిపోతోంది. ఒక గది మధ్యలో పగిలిన అద్దం ఉంది. ఆ అద్దంలో వాళ్లకు వాళ్లు కనిపించలేదు. కాని బదులుగా జోకర్ ముఖాలు కనిపించాయి. రాము, మాధవ్ అద్దం దగ్గరగా వెళ్లగానే అద్దంలో ఉన్న జోకర్లు మూకుమ్మడిగా నవ్వడం మొదలుపెట్టారు. ఆ నవ్వు విన్న వెంటనే రాము వేసుకున్న షూస్ ఒక్కసారిగా తన తలపైకి ఎగిరిపోయాయి. మాధవ్ చేతిలో ఉన్న టార్చ్ లైట్ పులి కళ్లలా మెరుస్తూ కింద పడిపోయింది. మాధవ్ భయంతో అరిచాడు. రారా రాము, ఇది నిజంగా దెయ్యమైతే మనల్ని ఆడుకుంటోంది. ఇది సాధారణం కాదు. అప్పుడు గదిలో ఒక మూల నుండి ఒక నీడ బయటకొచ్చింది. చిరిగిన బట్టలు వేసుకున్న, కాని ముఖంపై జోకర్ పెయింట్ ఉన్న ఓ విచిత్రమైన ఆకారం. అది వారిని నేరుగా చూస్తూ గంభీరంగా చెప్పింది. ఇక్కడికి వచ్చిన ప్రతివాడు నా ఆటలో పాల్గొనాలి. రాము, మాధవ్ గుండెలు బలంగా కొట్టుకుంటున్నాయి. ఆ జోకర్ ముఖం ఉన్న నీడ మాటలు వారిని పూర్తిగా స్తంభింపజేశాయి. నా ఆటలో పాల్గొనాలి అన్న వెంటనే గదిలోని గోడలు కదలడం మొదలయ్యాయి. చీకటి గోడలపై ఒక్కొక్కటిగా కార్డుల ఆకారాలు మెరుస్తున్నాయి. హృదయం వజ్రం, ఇసుక గడియారం, క్లోవర్. జోకర్ దెయ్యం బిగ్గరగా నవ్వింది. మీరు ఎంచుకున్న గుర్తు మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. రాము భయపడకుండా ముందుకు వచ్చి వజ్రం వైపు చూపించాడు. వెంటనే నేల కంపించి అతని ముందు ఒక పాత బంగారు పెట్టె ప్రత్యక్షమైంది. మాధవ్ మాత్రం వెనుకడుగు వేసి హృదయం వైపు చూపించాడు. వెంటనే గాలి ఒక గట్టిగా ఊదేసి అతని జేబులోంచి తల్లి ఇచ్చిన పాత తులసి మాల బయటికి వచ్చి గాల్లో తేలుతూ మెరుస్తోంది. రెండూ చూసి వాళ్లకి అర్థం కాలేదు. ఇది ఆట లేక వలనా అని రాము గుసగుసలాడాడు. అప్పుడే జోకర్ దెయ్యం మళ్లీ పెద్దగా నవ్వుతూ చెప్పింది. ఒకరు సంపదను పొందుతారు, మరొకరు శాపాన్ని పొందుతారు. కాని చివరికి ఇద్దరూ నా బొమ్మల్లా మారతారు.
ఇంతలో నేల పగిలి కింద నుండి పెద్ద పుప్పెట్లా తీగలతో కదిలే బొమ్మలు బయటికి వచ్చాయి. ఆ బొమ్మల కళ్ళు ఎర్రగా వెలిగిపోతూ రాము, మాధవ్ వైపు కదులుతున్నాయి. మాధవ్ కేక వేస్తూ, రారా రాము, ఇవి మనల్ని పట్టుకోవడానికి వస్తున్నాయి. ఏదో చేయాలి. కాని రాము ఆ బంగారు పెట్టె వైపు దృష్టి పెట్టాడు. ఈ పెట్టె తెరిస్తే నిజం బయటపడుతుందేమో అని అనుకుంటూ అతను తన చెయ్యి పెట్టెపై ఉంచాడు. అతను తాకగానే పెట్టె తలుపు తెరచి లోపల నుండి ఒక వింత శబ్దం వినిపించింది. అది మానవ స్వరం కాదు. గాని వేలాది జోకర్లు ఒకేసారి నవ్వుతున్నట్టుగా ఉంది. రాము చేతి తాకుడుతో బంగారు పెట్టె మూత ఓర్ అంటూ తెరుచుకుంది. లోపల ఎటువంటి ఆభరణాలు, సంపదలు లేకుండా ఒక చిన్న ఎర్రని మాస్క్ ఉంది. ఆ మాస్క్ ముఖం మొత్తం జోకర్ ఆకారంలో ఉంది. పెద్ద చిరునవ్వు, ఎర్ర ముక్కు, తెల్లని పెయింట్. రాము ఆశ్చర్యంగా తీసుకుని చూశాడు. అప్పుడే జోకర్ దెయ్యం బిగ్గరగా నవ్వింది. అది నా ముఖం. దాన్ని వేసుకున్నవాడు ఇకనుంచి నా బొమ్మ అవుతాడు. మాధవ్ గట్టిగా అరుస్తూ రాము చేతిలోని మాస్క్ను దూరం విసరబోయాడు. కాని ఆశ్చర్యం ఏమిటంటే ఆ మాస్క్ నేలపై పడకుండా నేరుగా గాల్లో తేలుతూ రాముకే మళ్లీ అంటుకుంది. రాము ప్రాణం పోయేలా అరిచాడు. మాధవ్, ఇది నా ముఖానికి అతుక్కుంటోంది. తీసేయ్. కాని ఆ మాస్క్ గట్టిగా అతికిపోయి ఒక్కసారిగా రాము కళ్ళు ఎర్రగా మెరిశాయి. అతని స్వరం వింతగా మారిపోయింది. హాహాహా, ఇకనుంచి నేను జోకర్ రాజ్యంలో ఒక భాగం అని విచిత్రంగా నవ్వాడు. మాధవ్ షాక్లో పడిపోయాడు. రాము, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావ్? ఇది నువ్వు కాదు. ఆ సమయంలో గోడలపై ఉన్న గుర్తులు ఒక్కసారిగా మాయమయ్యాయి. గది చీకట్లో మునిగిపోయింది. కేవలం రాము వేసుకున్న మాస్క్ మాత్రమే ఎర్ర కాంతిని విరజిమ్ముతూ ఉంది. జోకర్ దెయ్యం మెల్లగా ముందుకు వచ్చి మాధవ్ చెవిలో గుసగుసలాడింది. నువ్వు ఎంచుకున్న హృదయ గుర్తు నీకో శాపం తెచ్చింది. నీ మిత్రుడు ఇప్పుడు నిన్ను గుర్తించడు. అతను నా జోకర్ సైన్యంలో ఒకడిగా మారాడు. అలా అన్న వెంటనే రాము చేతులు తీగలతో లాగబడుతున్నట్టుగా పైకి లేవబడ్డాయి. అతను నిజంగానే పుప్పెట్లా కదలడం మొదలుపెట్టాడు. మాధవ్ కళ్ల ముందే రాము తీగలతో కట్టబడి బొమ్మల్లా కదులుతున్నాడు. ఆ దృశ్యం చూసి మాధవ్ గుండె ఉప్పొంగిపోయింది. రాము, నువ్వు నా స్నేహితుడివి. లేవ్రా. ఆ మాస్క్ మాటలు వినకు అని మాధవ్ కేక వేశాడు. కాని రాము మాత్రం ఎర్రకళ్లతో నవ్వుతూనే ఉన్నాడు. హాహాహా, నేను నీ రాము కాదు. నేను ఇప్పుడు జోకర్ దాసుడు అని వింత స్వరంతో అన్నాడు. జోకర్ దెయ్యం అరిచింది. ఇప్పుడు నీ వంతు, మాధవ్. నువ్వు కూడా నా బొమ్మవుతావా? లేక నీ ప్రాణాన్ని వదులుతావా? మాధవ్ వెనక్కి తగ్గి గదిలో ఏదైనా మార్గం కోసం చూస్తున్నాడు. అప్పుడే గాల్లో తేలుతున్న తులసి మాల అతని కళ్లకు పడింది. అది వెలుగులు విరజిమ్ముతూ ఇంకా గాల్లోనే తిరుగుతోంది. మాధవ్ వెంటనే చేతిని చాపి ఆ మాలను పట్టుకున్నాడు. ఆ క్షణంలోనే గది మొత్తం కాంతితో నిండిపోయింది. రాము ముఖానికి అతుక్కున్న ఎర్ర మాస్క్ ఒక్కసారిగా కదలడం మొదలుపెట్టింది. రాము అరుస్తున్నాడు. మాధవ్, ఏదో జరుగుతోంది. నేను మళ్లీ నేనే అవుతున్నట్టు ఉంది. ఆ మాలను నా ముఖం దగ్గరికి తెమ్ము. మాధవ్ ధైర్యంగా ముందుకు వెళ్లి ఆ తులసి మాలను రాము ముఖం ముందు ఊపాడు. మాస్క్ ఒక్కసారిగా కేకలు వేసి పొగలా కరిగిపోయింది. రాము నేలపై పడిపోయి నిశ్వాస పీలుస్తూ అన్నాడు. ధన్యవాదాలు రా మాధవ్. నువ్వు లేకపోతే నేను ఎప్పటికీ దెయ్యం ఆటలో చిక్కిపోయేవాడిని. కాని జోకర్ దెయ్యం మాత్రం కోపంతో అరిచింది. మీరు నన్ను ఓడించలేరు. ఇది కేవలం మొదటిదే. నా నిజమైన ఆట ఇప్పుడే మొదలవుతోంది, అంతే. గోడలు మళ్లీ కదిలి గదిలోని నేల చీలిపోయింది. చీలికలలోంచి వింత కాంతులు, వింత శబ్దాలు బయటికి రావడం మొదలయింది. గదినేలు చీలిపోతుండగా రాము, మాధవ్ ఇద్దరూ వెనక్కి తగ్గారు. ఆ చీలికలలోంచి బయటికొచ్చింది నలుపు పొగ. దాని వాసన బిగ్గరగా కాసిన రబ్బరు లాంటిది.
ఆ పొగలోంచి ఒక్కొక్కటిగా జోకర్ బొమ్మలు బయటకు రావడం మొదలైంది. వాటికి గాజు కళ్ళు, చిరిగిన బట్టలు ఉన్నాయి. కాని వాటి పెదవులపై మాత్రం పెద్ద చిరునవ్వు పూసి ఉంది. జోకర్ దెయ్యం గట్టిగా నవ్వుతూ, ఇప్పుడు నా నిజమైన ఆట మొదలైంది. మీరు బొమ్మల నుంచి తప్పించుకోలేరు అని అరిచింది. రాము, మాధవ్ ఇద్దరూ దగ్గరగా నిలబడి ఏం చేయాలో ఆలోచించారు. మాధవ్ చేతిలో ఇంకా తులసి మాల ఉంది. అది వెలిగిపోతూనే ఉంది. మాధవ్, ఆ మాల బలం వాడాలి. ఇవి ఆత్మలే. కాంతి, పవిత్రతే వీటిని ఆపగలదు అని రాము అరిచాడు. మాధవ్ మాలగాల్లో ఊపగానే ముందుకు వస్తున్న 2 బొమ్మలు ఒక్కసారిగా వెనక్కి తగులుతూ పొగలా కరిగిపోయాయి. కాని మిగతావి మాత్రం ఇంకా దగ్గరపడుతున్నాయి. రాము చుట్టూ చూస్తూ ఒక పాత చెక్కకర్ర పట్టుకున్నాడు. ఇదిని మాలకే కట్టేస్తే ఆయుధమవుతుంది అని అన్నాడు. అతడు మాలను కర్రకు కట్టేసి కాంతి విరజిమ్మే దివ్యదండంలా తయారుచేశాడు. ఆ కర్రను ఊపగానే గది మొత్తం వెలుగుతో నిండిపోయింది. బొమ్మలు ఒక్కొక్కటిగా కేకలు వేస్తూ అదృశ్యమవుతున్నాయి. కాని జోకర్ దెయ్యం మాత్రం ఇంకా అక్కడే నిలబడి ఉంది. అది చిరునవ్వుతో రాము, మాధవ్ వైపు చూసి చెప్పింది. నన్ను బొమ్మలతో గెలుస్తారా? నేను శతాబ్దాల నాటి శాపం. నన్ను ఓడించడం అంత ఈజీ కాదు, అంతే. ఆ దెయ్యం రూపం పెద్దదై, దాని వెనక సర్కస్ టెంట్ లాంటి భయంకరమైన లోకద్వారం తెరుచుకుంది. జోకర్ దెయ్యం వెనక తెరుచుకున్న సర్కస్ టెంట్ లాంటి లోకద్వారం గాలి తుఫాను లాగా లాగడం మొదలుపెట్టింది. రాము, మాధవ్ నేల పట్టుకుని ఆగిపోవడానికి ప్రయత్నించినా వాళ్లను లోపలికి లాగేసింది. చూసింది ఒక విచిత్రమైన ప్రపంచం. ఆకాశం ఎర్రగా ఉంది, నేల నల్లగా ఉంది. ఎక్కడ చూసినా జోకర్లు నవ్వుతూ తిరుగుతున్నారు. కాని వాళ్లు సజీవులు కాదు, తీగలతో కట్టిన బొమ్మల్లా. మాధవ్ భయంతో అన్నాడు. రా రాము, ఇది మనం ఎప్పుడూ చూడని ప్రదేశం. ఇది అసలు ఏ లోకం? రాము చెబుతున్నాడు. ఇది దెయ్యం సర్కస్ లోకం కావచ్చు. ఇక్కడికి వచ్చినవాళ్లు బొమ్మలుగా మారిపోతారు. అంతలో జోకర్ దెయ్యం అక్కడ ప్రత్యక్షమైంది. అది పెద్ద సింహాసనం మీద కూర్చుని ఉంది. చుట్టూ వేలాది బొమ్మ జోకర్లు హాహాహా అని నవ్వుతున్నారు. దెయ్యం గట్టిగా అరిచింది. ఇక మీదట మీరు నా శాశ్వత సర్కస్లో కళాకారులు. ఒకరు జోకర్గా, మరొకరు ప్రేక్షకులను భయపెట్టే పిశాచిగా మారతారు. మాధవ్ కోపంతో అరుస్తూ, మేము నీ బొమ్మలు కావం. నువ్వు ఎంత విచిత్రమైన ఆట ఆడినా చివరికి గెలిచేది సత్యమే. రాము మాత్రం శాంతంగా ఆ సర్కస్ నేలపై చూశాడు. అక్కడ ఒక పెద్ద మంత్రచక్రం గీసి ఉంది. దానిపై పాత రాతలతో ఏదో శ్లోకాలు ఉన్నాయి. రాము నిదానంగా అన్నాడు. మాధవ్, ఈ లోకం శక్తి అంతా ఆ మంత్రచక్రంలో దాగి ఉంది. దాన్ని ధ్వంసం చేస్తేనే మనం బయటపడగలము. కాని జోకర్ దెయ్యం అన్నీ విన్నట్టే. అది వింతగా నవ్వి చెప్పింది. హాహాహా, మంత్రచక్రాన్ని తాకగానే మీరు శాశ్వతంగా రాయి బొమ్మలవుతారు. ధైర్యం ఉంటే ప్రయత్నించండి. రాము, మాధవ్ కళ్ల ముందు పెద్ద మంత్రచక్రం మెరుస్తోంది. ఆ చక్రం నుంచి నల్లని జ్వాలలు బయటికి వస్తున్నాయి. జోకర్ దెయ్యం గట్టిగా నవ్వుతూ, ఈ చక్రం నా ప్రాణాధారం. కాని దాన్ని తాకినవాడు ఎప్పటికీ రాయిగా మారిపోతాడు. ముందుకు రారా అని సవాల్ విసిరింది. మాధవ్ రాముతో చెప్పాడు. మనకు ఒకే అవకాశం ఉంది. తులసి మాల శక్తి తోడుంటే చక్రం బలహీనమవుతుందేమో. రాము తలూపి ఆ దివ్యదండాన్ని, మాల కట్టిన కర్ర గట్టిగా పట్టుకున్నాడు. మనం ప్రయత్నించకపోతే ఇక్కడి నుంచి ఎప్పటికీ బయటపడలేం అని అన్నాడు. అలా ఇద్దరూ ధైర్యంగా ముందుకు నడవగానే చుట్టూ ఉన్న జోకర్ బొమ్మలు కేకలు వేస్తూ వాళ్లపై దూసుకొచ్చాయి. రాము దివ్య దండాన్ని ఊపగానే కాంతి విరజిమ్మి బొమ్మలు ఒక్కొక్కటిగా కరిగిపోయాయి. కాని జోకర్ దెయ్యం ఒక్కసారిగా గాలి రూపం దాల్చి మాధవ్ ముందుకొచ్చి అతని గొంతు పట్టేసింది. హాహాహా, నువ్వే మొదటి రాయి బొమ్మ అవుతావు అని కేకవేసింది. మాధవ్ గాలికోసం తపిస్తూ రాము వైపు చేతిని చాపాడు. రాము గుండె ఉప్పొంగింది. లేదు,
నా స్నేహితుడిని వదిలే అని అరిచి దివ్య దండాన్ని నేరుగా మంత్రచక్రం మధ్యలో బలంగా కొట్టాడు. అప్పుడే ఆ చక్రం నుండి భారీ కాంతి పేలింది. గాలి తుఫాను లాగా ఊగిపడింది. మాధవ్ దెయ్యం పట్టిన చెయ్యినుంచి విడిపోయి నేలపై పడిపోయాడు. జోకర్ దెయ్యం ఒక్కసారిగా వెనక్కి తగిలి భయంకరంగా కేకవేసింది. అయ్యో! నా శక్తి! నా సర్కస్! అన్నీ కూలిపోతున్నాయి. చుట్టూ ఉన్న జోకర్ బొమ్మలు ఒక్కొక్కటిగా చూర్ణమైపోతున్నాయి. లోకం మొత్తం కంపించి నేల పగులుతూ కాంతి ద్వారం తెరుచుకుంది. రాము మాధవ్ వైపు పరుగెత్తి అన్నాడు. రా! ఇదే మన బయటపడే అవకాశం. వెంటనే ఆ ద్వారంలోకి దూకాలి. రాము, మాధవ్ ఇద్దరూ ఆ కాంతి ద్వారం వైపు పరుగెత్తారు. వెనకాల జోకర్ దెయ్యం ఇంకా కేకలు వేస్తోంది. మీరు తప్పించుకోలేరు. నేను ఎప్పటికీ మీ వెంట ఉంటాను. వాళ్లు ఒక్కసారిగా ఆ ద్వారం లోపలికి దూకగానే చుట్టూ ఉన్న లోకం అంతా మాయం అయిపోయింది. తమ కళ్ల ముందున్న దృశ్యం చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. అదే పాత బంగ్లా గది. వాళ్లు తొలిసారి అడుగుపెట్టిన చోటే మళ్లీ నిలబడి ఉన్నారు. మాధవ్ శ్వాస తీసుకుంటూ అన్నాడు. రా! మనం మళ్లీ బయటపడ్డామా? రాము కిటికీ వైపు పరుగెత్తి చూశాడు. అవును. వెలుపల ఉదయం వెలుగుతోంది. పక్షులు కూతలు పెడుతున్నాయి. అయితే గదిలో ఒక చిన్న వింత కనిపించింది. ఆ నేలపై ఇంకా ఒక ఎర్ర మాస్క్ ముక్కపడి ఉంది. రాము వణికిపోతూ దాన్ని చూపించాడు. చూడవు మాధవ్. దెయ్యం శక్తి పూర్తిగా పోయినట్లే లేదు. దాని ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి. మాధవ్ ముక్కను తాకబోతే అది ఒక్కసారిగా స్వయంగా కదిలి చీకటిలో కలిసిపోయింది. రెండూ షాక్లో ఒకరిని ఒకరు చూశారు. అప్పుడే బయట నుండి ఒక వృద్ధుడు బంగ్లాలోకి వచ్చాడు. ఆయన గ్రామంలో పూజారి. అతను వారిని చూసి ఆశ్చర్యపోయి అన్నాడు. మీరు నిజంగా ఈ రాత్రంతా ఇక్కడ గడిపారా? ఎవరూ ఇప్పటివరకు ఇక్కడి నుంచి బ్రతికి బయటపోలేదు. రాము, మాధవ్ ఇద్దరూ వణుకుతూ జరిగిన సంగతులన్నీ చెప్పేశారు. పూజారి శాంతంగా వినిపించి అన్నాడు. ఆ జోకర్ దెయ్యం ఇక్కడ శతాబ్దాల క్రితం చనిపోయిన సర్కస్ కళాకారుడి ఆత్మ. అతని ఆత్మకు ఇంకా విముక్తి రాలేదు. మీరు ధైర్యంగా చక్రాన్ని ధ్వంసం చేసినా అతని ఆత్మ ఇంకా పూర్తిగా శాంతించలేదు. రాము అడిగాడు. అంటే అతను తిరిగి వస్తాడా? పూజారి కళ్లలో గంభీరత. అవును. ఆ మాస్క్ మళ్లీ ఎవరి చేతికైనా చేరితే అతను మళ్లీ పునర్జన్మ పొందుతాడు. పూజారి మాటలు విన్న రాము, మాధవ్ గుండెల్లో భయం ఇంకా అలాగే ఉంది. ఆ మాస్క్ మళ్లీ ఎవరి చేతికి చేరితే అన్న ఆలోచన వాళ్లను వణికించింది. ఊరికి తిరిగి వెళ్ళాక అందరూ వాళ్లను చుట్టుముట్టి, ఏమైంది బంగ్లాలో? దెయ్యం నిజంగా ఉందా అని అడిగారు. మాధవ్ అన్నాడు. అవును. అది సాధారణ దెయ్యం కాదు. విచిత్రమైన జోకర్ ఆత్మ. మేము కష్టపడి బయటపడ్డాం. గ్రామస్తులు భయంతో బంగ్లా దగ్గరికి కూడా రాకుండా ఆ ప్రదేశాన్ని మూసేశారు. కాని కొన్ని రోజుల తర్వాత ఊరిలో వింత సంఘటనలు మొదలయ్యాయి. ఒక పిల్లవాడి పుట్టినరోజు వేడుకలో కేక్ కోయగానే కేక్ లోపల ఒక చిన్న ఎర్ర మాస్క్ ముక్క కనిపించింది. ఒకరికి రాత్రివేళ కళ్లద్దాలు అకస్మాత్తుగా బల్బుల్లా వెలిగిపోవడం మొదలైంది. మరొకరు వేసుకున్న తెల్ల చొక్కా ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. రాము, మాధవ్ ఈ వార్తలు విని వెంటనే పూజారి దగ్గరకు వెళ్లారు. పూజారి గంభీరంగా అన్నాడు. అతను తిరిగి వస్తున్నాడు. ఆ మాస్క్ ముక్కలు ఎక్కడికో వెళ్లి కొత్త బలాన్ని సేకరిస్తున్నాయి. ఒకరోజు మళ్లీ జోకర్ దెయ్యం సజీవం అవుతుంది. మాధవ్ గట్టిగా అన్నాడు. అతను తిరిగి వచ్చినా మేము సిద్ధంగా ఉంటాం. ఈసారి పూర్తిగా శాంతి కలిగించే వరకు ఆ ఆత్మను వదలము. రాము అతనితో అంగీకరించాడు. కాని ఇద్దరి హృదయంలోనూ ఒకే ప్రశ్న మిగిలింది. విచిత్రమైన ఆ జోకర్ దెయ్యం మళ్లీ ఎప్పుడు వస్తాడు? సమాధానం మాత్రం ఎవరికీ తెలియదు. కాని ఆ ఎర్ర మాస్క్ ముక్కలు గాలిలో తేలుతూ ఇంకా ఎవరో వెతుకుతున్నాయి. రాము, మాధవ్ ఊర్లో ప్రశాంతంగా ఉండాలని అనుకున్నారు. కాని ఆ ప్రశాంతత ఎక్కువ రోజులు నిలబడలేదు.
ఒక రాత్రి ఊరి పిల్లలు వీధిలో ఆడుకుంటూ ఉండగా వారిలో ఒక చిన్నపిల్ల అకస్మాత్తుగా ఎర్ర మాస్క్ వేసుకుని నవ్వడం మొదలుపెట్టాడు. ఆ నవ్వు సహజం కాదు. పెద్దవాళ్లను వణికించేంత దెయ్యపు నవ్వు. ఆ మాస్క్ అతని ముఖానికి ఎవరో అతికించినట్టు ఉంది. తీసేయాలని ప్రయత్నిస్తే అది మరింత గట్టిగా అతుక్కుపోయింది. గ్రామస్తులు భయంతో రాము, మాధవ్ దగ్గరికి పరుగెత్తారు. మళ్ళీ ఆ జోకర్ దెయ్యం వచ్చేశాడేమో అని కేకలు పెట్టారు. రాము, మాధవ్ పరుగెత్తుకుంటూ ఆ పిల్ల దగ్గరికి వెళ్లారు. ఆ పిల్ల కళ్లలో కాంతి మాయమయి జోకర్ ఆత్మస్వరం వినిపించింది. నేను వెళ్ళిపోతానని మీరు అనుకున్నారు. కాదు. ఇది కేవలం ఆరంభం. పిల్ల కళ్లలో ఆత్మకాంతి మెరవడం చూసి రాము వణికిపోయాడు. మాధవ్ చేతులు జోడించి అడిగాడు. నీకు ఏమి కావాలి? ఎందుకు మళ్లీ వస్తున్నావు? అప్పుడే ఆ జోకర్ ఆత్మ ఘోషిస్తూ చెప్పింది. నన్ను నాశనం చేయలేరు. నన్ను కేవలం బంధించారు. ఇప్పుడు నేను కొత్త శరీరాలను వెతుకుతున్నాను. ఒక్కొక్కరిగా మీ అందరినీ నా ఆటలోకి లాగుతాను. ఆ మాటలు విని అందరి రక్తం గడ్డకట్టింది. రాము, మాధవ్ ఒకరినొకరు చూసుకున్నారు. ఇది ఇక సాధారణ కథ కాదు. ఇప్పుడు ఆట మొదలైంది. పిల్లవాడి శరీరంలోకి దెయ్యం ప్రవేశించిన తర్వాత ఊరు మొత్తం భయంతో కుదేలైంది. రాము, మాధవ్ వెంటనే పూజారి దగ్గరకు వెళ్లారు. పూజారి అన్నాడు, ఇప్పుడు ఇది మరింత ప్రమాదకరం. జోకర్ ఆత్మశక్తి పెరుగుతోంది. అతను కొత్త శరీరాల్లోకి ప్రవేశించి తన మాస్క్ ముక్కలతో శక్తిని పునరుద్ధరిస్తున్నాడు. పూజారి ఒక యజ్ఞం చేసి దెయ్యాన్ని బయటకు లాగాలని నిర్ణయించాడు. కాని ఆత్మ మాత్రం ఊరి ప్రతి మూలలో విచిత్రమైన పనులు చేస్తూనే ఉంది. రాత్రిపూట ఎవరైనా తలుపు తెరిస్తే లోపల నుంచి బెలూన్లు ఎగిరిపోవడం, బావిలో నీరు బదులు ఎరుపు రంగు నీరు రావడం, గోడలపై జోకర్ ముఖాలు కదిలిపోవడం. గ్రామస్తులంతా వణికిపోతున్నారు. యజ్ఞం మొదలైన రాత్రి ఊరు మొత్తం బంగ్లా దగ్గర చేరింది. పూజారి మంత్రాలు జపిస్తుండగా ఒక్కసారిగా గాలి గట్టిగా వీచింది. ఆ మాస్క్ ముక్కలు గాల్లో ఎగిరిపడి కలసి ఒక పెద్ద ఎర్ర మాస్క్ రూపం తీసుకున్నాయి. అక్కడినుంచి జోకర్ ఆత్మ భయంకరంగా నవ్వుతూ ప్రత్యక్షమైంది. మీరు నన్ను ఆపలేరు. నేను ఎప్పటికీ నవ్వుతూనే ఉంటాను అంటూ గట్టిగా అరచింది. పిల్లలు, పెద్దలు అందరూ కేకలు వేస్తూ పరుగెత్తారు. కాని రాము, మాధవ్ వెనక్కి తగ్గలేదు. పూజారి గట్టిగా మంత్రాలు చదవగా ఆ మాస్క్ ఒక్కసారిగా మండిపడింది. కాని ఆత్మ ఇంకా పోరాడింది. అప్పుడే రాము గుర్తు చేసుకున్నాడు. జోకర్ చనిపోయే ముందు చివరిసారిగా నవ్వినప్పుడు అతనికి చప్పట్ల శబ్దం కావాలని కోరుకున్నాడని. అదే అతని ఆత్మకు బంధం. రాము, మాధవ్ వెంటనే గ్రామస్తులందరినీ గట్టిగా చప్పట్లు కొట్టమని అడిగారు. మొదట ఎవరూ భయంతో ముందుకు రాలేదు. కాని రాము మొదలుపెట్టాడు. తర్వాత ఒక్కొక్కరుగా అందరూ చప్పట్లు కొట్టారు. ఆ శబ్దం వినగానే ఆత్మ వేదనతో అరిచింది. ఇది నా చివరి ప్రదర్శన అంటూ మసకబారడం మొదలుపెట్టింది. చివరగా ఆ మాస్క్ ముక్కలు మంటల్లో కరిగిపోయాయి. జోకర్ ఆత్మ నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆకాశం నీలంగా మారింది. ఊరిలో మళ్లీ ప్రశాంతత నెలకొంది. పూజారి అన్నాడు, ఇప్పుడు అతని ఆత్మ శాంతి పొందింది. ఇక మళ్లీ తిరిగి రాడు. రాము, మాధవ్ ఊపిరి పీల్చుకున్నారు. గ్రామస్తులు వారిని వీరుల్లా చూసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.